నమస్కారం. ఎన్డీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, విద్యార్థి నాయకుల అరెస్ట్. మహిళా రక్షణకే షీ టీంలు పనిచేస్తున్నాయన్న సిసిఎస్ డిఎస్పీ సునీతా మోహన్. న్యూస్ స్కూల్లో షీ టీంపై అవగాహన సదస్సు. చీప్ లిక్కర్ తెస్తే ఉద్యమమేనన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్యా నాయక్. మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్. జానపద ఉత్సవాలను విజయవంతం చేయండి. జానపద కళాకారుల సంఘం నాయకుల పిలుపు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం నాడు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ను ముట్టడించే ప్రయత్నం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, విద్యా సంస్థల్లో మౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అంతకు ముందు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చీమల దండుగా విచ్చేసి కలెక్టరేట్ ముందు బైఠాయించి నినాదాలు చేయడంతో కలెక్టరేట్ ప్రాంగణం విద్యార్థుల నినాదాలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బత్తుల విద్యాసాగర్ మాట్లాడుతూ 2013-14లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఇప్పటి వరకు బోధనా రుసుములు చెల్లించలేదని, స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక విద్యార్థులు విద్యను అభ్యసించలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలపై స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థి నాయకులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువురి మధ్య తోపులాటలు జరగగా ఉధృత పరిస్థితి నెలకొన్నది. విద్యార్థి నాయకులను అరెస్టు చేయడంలో పోలీసులు వ్యయ ప్రయాసాలు పడాల్సి వచ్చింది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి జిల్లాలో సుమారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు రావాల్సినటువంటి 220 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి. 2013-14 సంబంధించినటువంటి విద్యా సంవత్సరం స్కాలర్షిప్స్ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పరిస్థితి లేదు. 2014-15 సంబంధించి ఈ రోజు కూడా జీరో బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల కాక కాలేజీలో విద్యార్థుల యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇలా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ని ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇలా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి సుమారు 5 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి వాటిని విడుదల చేసే దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉంది. ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ లో 2వ స్థానంలో ఉందని చెప్పి కేసీఆర్ ప్రకటించింది. ఇలా మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రం మరి ఇలా విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో ఎందుకు జరుగుతా ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మల్లం మహేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు కోట్ల అశోక్ రెడ్డి, నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, ధీరావత్ శ్రీను నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు డి శ్రీకాంత్, శివకుమార్, శ్రీను, నరేష్, శంకర్, కావ్య, రాజు, వెంకటేష్, చిన్న, లక్ష్మణ్ నాయక్, మమత, సంధ్య, శ్రీలత, రాజేశ్వరి, సరిత, లలిత తదితరులు పాల్గొన్నారు. మహిళలపై జరిగే వేధింపులను అరికట్టి రక్షణను ఇవ్వడానికై షీ టీంలు పనిచేస్తున్నాయని సిసిఎస్ డిఎస్పీ షీ టీం జిల్లా ప్రత్యేక అధికారి సునీతా మోహన్ తెలిపారు. స్థానిక న్యూస్ స్కూల్ విద్వాన్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన షీ టీం అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యూస్ స్కూల్లో ఏర్పాటు చేసిన షీ టీం అవగాహన సదస్సులో డిఎస్పీ సునీతా మోహన్ తో పాటు ఎన్డీసీ ఎండీ ఎన్ వెంకటరమణారెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అమ్మాయిలు ఆకతాయిల బారి నుండి రక్షించుకునేందుకు షీ టీంలు ప్రత్యేకంగా మహిళా రక్షణకై ఏర్పడ్డాయని అన్నారు. తగిన ఆధారాలతో షీ టీం సభ్యులు పోకిరీలను పట్టుకుని వారిపై తగిన చర్యలు తీసుకుంటా అన్నారు. ఏవైనా వేధింపులు ఉంటే అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి 100 నెంబర్ ద్వారా లేదా నేరుగా షీ టీం సభ్యులకు సమాచారం ఇవ్వవచ్చునని, సమాచారం ఇచ్చిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. షీ టీమ్ అవేర్నెస్లో భాగంగా ఇవాళ న్యూస్ స్కూల్కి మేము రావడం జరిగింది. షీ టీమ్ బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ షీ టీమే కాకుండా మన పోలీస్ కళా బృందం వాళ్ళు కూడా వచ్చి షీ టీమ్ గురించి అండ్ అమ్మాయిల పైన జరిగే అరాచకాల గురించి చాలా చక్కని పద్ధతిలో మన విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కూడా షీ టీమ్ తరఫున పిల్లలకి ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఇచ్చామంటే
వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలని, ఏ రకమైన డౌట్ కానీ ఏ రకమైన అప్రహెన్షన్ వాళ్ళ మైండ్లో పెట్టుకోకుండా మమ్మల్ని 100% కాన్ఫిడెన్స్తో, నమ్మకంతో మమ్మల్ని అప్రోచ్ అవ్వాలని, మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తామనే ఒక భరోసా వాళ్ళకి కల్పించడం జరిగింది. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆటలు, పాటలు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడంలోనూ ముందుండాలని సూచించారు. మహిళలను వేధించే వారికి షీ టీంలు సింహస్వప్నం కావాలన్నారు. డిఎస్పీ సునీత మోహన్ ఆధ్వర్యంలో జిల్లాలో షీ టీంలు చురుకుగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మనోధైర్యం పెంపొందించేందుకు షీ టీంల పనితీరుపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం నుండి ఇందుకు పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. ఈరోజు షీ టీం వాళ్ళు న్యూస్ హై స్కూల్లో చక్కటి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కళాకారుల బృందం ద్వారా చేసినటువంటి సమాచారంలో పిల్లలు చాలా ఆకర్షితులై మరి ఎప్పుడు కూడా ఎలాంటి తప్పులు చేయకుండా వాళ్ళ జీవితంలో ఒక మంచి పద్ధతి ద్వారా నడవడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఉపయోగపడేది. మరి అదేవిధంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయము. సదస్సుకు అధ్యక్షత వహించిన న్యూ స్కూల్ ప్రిన్సిపల్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ పోకిరీలు, ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయిన సమయంలో షీ టీంలు రావడం ఆనందకరం అన్నారు. ప్రతి విద్యార్థినిలు ఈ షీ టీంలపై అవగాహన కల్పించాలన్నారు. కాగా షీ టీం కళా బృందం వారు ఆటపాటలతో షీ టీం పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం డిఎస్పీ సునీత మోహన్ ను శాలువాతో పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. గౌరవ డిఎస్పీ గారు సునీత మేడం గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు మన న్యూస్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం పైన అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు మేము క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణను అందిస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల మరి కళా బృందాలతో, ముఖ్యంగా ఆటపాటలతోని విద్యార్థులను ఆకర్షించే విధంగా, వారికి అర్థమయ్యే విధంగా వారు భావితరాల్లో భవిష్యత్తులో మంచి ఉన్నతంగా రాణించి ఆశయ సాధనలో ఏ విధంగా కృషి చేయాలి, ఇంకా క్రమశిక్షణతో ఏ విధంగా మంచిగా మెలగాలి. ఈ సదస్సులో షీ టీం బృందం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా విద్వాన్ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన నిర్వహించిన షీ టీం అవగాహన సదస్సులో డిఎస్పీ సునీత మోహన్ తో పాటు ట్రాఫిక్ సిఐ ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ షీ టీం ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్వాన్ కాలేజీలో పిల్లలందరికీ ట్రాఫిక్ మీద అవేర్నెస్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ అనేది అంటే ట్రాఫిక్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మూవ్మెంట్ చేయాలనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దీంట్లో మన ప్రపంచవ్యాప్తంగా ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఈ అవగాహన సదస్సు వల్ల పిల్లల యొక్క భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కళాశాల ప్రిన్సిపల్ అయితే మొట్టమొదటి ఒక విద్యార్థి నేరం చేసే ముందు వారికి చేయకుండా ముందే ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల పిల్లల్లో చాలా మార్పు, విద్యార్థుల్లో చాలా మార్పు వస్తున్నది. ప్రభుత్వం చీప్ లిక్కర్ను ప్రవేశపెడితే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ బిల్యానాయక్ అన్నారు. సోమవారం నాడు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట, కోదాడ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పటేల్ రమేష్ రెడ్డి, బొల్ల మల్లయ్య యాదవ్లతో కలిసి ఆయన మాట్లాడారు. చీప్ లిక్కర్ ను ప్రవేశపెడితే ఎన్నో పేద కుటుంబాలు వీధిన పడతాయని, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మద్య విక్రయాలతో ప్రభుత్వ ఖజానాను నింపుకొనుటకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. ఎన్నికల ముందు నిండుగా ఉన్న ప్రభుత్వ ఖజానా నేడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, రైతులను, ఉద్యోగులను, విద్యార్థులను దగా చేసిందని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోని జిల్లా అభివృద్ధి సాధించిందని, మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం తెచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. సామాన్య ప్రజల నుంచి వచ్చిన డబ్బులతోనే దోచుకోవాలని ఈరోజు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇది తగదు. ఎందుకంటే ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఈరోజు చూస్తే ఏ గ్రామంలో చూసినా ఈరోజు వరకు తాగడానికి నీళ్లు లేవు. తాగడానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వము ఈరోజు చీప్ లిక్కర్ తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీనికి మేము తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ యొక్క చీప్ లిక్కర్ ఒకవేళ ప్రవేశపెడితే మేము నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా
గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ యొక్క నల్గొండ జిల్లాలో సాగునీటి తాగునీటి ప్రాజెక్టులు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ప్రాజెక్టులో పేరు మీద కేవలం ఫౌండేషన్ స్టోన్లు వేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టులు తేవడానికి ఈ జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, నాయకులు జక్కల ఐలయ్య యాదవ్, జిల్లా నాయకులు ఎల్వి యాదవ్, తుమ్మల మధుసూదన్ రెడ్డి, రియాజ్ ఆలీ, అనుకూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో జానపద ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గాయకుడు వెన్నెల నాగరాజు, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పల నాగార్జున తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న జానపద కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు గాను ఈ నెల 27న ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని భాషా సాంస్కృతిక శాఖ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా జానపద ఉత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగా శ్రీనివాస్ గౌడ్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో జిల్లాలో ఉన్న కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా ఈ అంతరించిపోతున్నటువంటి జానపద కళలను బతికించుకోవడం కోసం మరి సూర్యాపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో కళాకారులు బండారు వీరునాయుడు, మిమిక్రీ లింగయ్య, మల్లెపాక నాగార్జున, చిప్పలపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీల అభివృద్ధికి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ ఎనలేని కృషి చేశారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీపీ మండల్ 97వ జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ మాట్లాడుతూ బిందేశ్వర ప్రసాద్ మండల్ ఓబీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా ప్రభుత్వంపై పోరాటం చేశారని, దీనికి స్పందించిన నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రిజర్వేషన్లపై కమిటీ వేశారని, ఆ తర్వాత రిజర్వేషన్ల అమలు జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఓబీసీల్లో కింది స్థాయి కులాల స్థితిగతులను ఆయన విశ్లేషించారని, ప్రభుత్వ ఫలాలు నేడు బీసీలకు అందడానికి కారణమైన ముఖ్యులలో బీసీ మండల్ ఒకరని అన్నారు. బీపీ మండల్ భారతదేశంలో మొదటి ఓబీసీ ముఖ్యమంత్రిగా బీహార్ రాష్ట్రంలో 1967-68 సంవత్సరంలో బాధ్యత చేపట్టాడు. బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలన్నిటికీ కూడా రిజర్వేషన్ కల్పించాలనే దృక్పథంతో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఇతర కూడా వారు పోరాడి అనేక విజయాలు సాధించారు. ఆగస్టు మాసంలో బీపీ మండల్ గారి జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలు, బీసీ కులాలు, బీసీ సంక్షేమ సంఘాలు అన్నీ కలిపి ఒకే తాటి మీదకి వచ్చి ఆయన ఆశయ సాధన కోసం మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రేపు జరగబోయే ఆయన జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాను తరలి రావాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, నాయకులు రమేష్, భిక్షమయ్య, వెంకటేశ్వర్లు, యాదగిరి, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ టీజీవీపీ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవీపీ కోఆర్డినేటర్ బాబు మహాజన్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి, జిల్లా అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి విద్యార్థికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని, ఇంటికో ఉద్యోగమిచ్చి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే సామాజిక మౌలిక సమస్యలను పక్కన పెట్టారని, విద్యార్థులను, నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల నిరుద్యోగుల యొక్క ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గద్దెక్కితే మరి ఈరోజు అలాంటి నిరుద్యోగులని విద్యార్థులని విస్మరించే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచుకుంది. మరి దీనికి ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో స్కాలర్షిప్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, రైతుల సమస్యలు తీరుతాయని చెప్పి గద్దెక్కినటువంటి ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు అయినప్పటికీ కూడా విద్యార్థులని నిరుద్యోగులని రైతులని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఎన్నో కష్టాలకు గురవుతున్నారు. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థల్లో కానీ ప్రైవేట్ విద్యా సంస్థలలో కానీ పిల్లలను కాలేజీలకు రానివ్వకుండా ఫీజులు తీసుకురావాలని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రాస్తారోకోలో టీజీవీపీ నాయకులు చుక్కా సైదులు, గడ్డం హరీష్, శ్రీను, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి NDC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.